సంపూర్ణంగా నిబంధనలను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ విషయాన్ని ఆధారాలతో సహా అది కూడా ప్రభుత్వమే ఇచ్చిన డాక్యుమెంట్లతో సహా బయటపెట్టేసరికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక్కసారిగా బిత్తరపోయింది, ఒక్కసారిగా కలవరపడ్డది. మేము అడిగిందేంది, అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ ఇతర సంస్థల మీద ఏ చర్యలైతే తీసుకున్నారో, ఎట్లా వారిని చట్ట ప్రకారం జైలుకు పంపారో, మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎందుకు అట్లా చేయడం లేదు? ఏ కారణం చేత మంత్రి గారి కంపెనీ కాబట్టా, లేకపోతే ఇందులో ముఖ్యమంత్రి వాటా ఉన్నది కాబట్టా, ఏ కారణం చేత మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆధారాలతో సహా మొత్తం వాస్తవాలని మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు బయటపెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి రెండు విషయాలు ఒప్పుకున్నారు. ఒకటి, అక్రమం జరిగింది వాస్తవం అని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు. కానీ దీన్ని బయటపెట్టింది మీరు కాదు, మా ప్రభుత్వమే బయటపెట్టింది అని చెప్పి మళ్ళీ ఎదురుదాడికి దిగినారు. ఇంకొక మాట కూడా ఒప్పుకున్నాడు ఆయన, అక్రమాలు జరిగింది వాస్తవమే, కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దూర బంధువులదంట. మరి భార్య, కొడుకు, తమ్ముడు దూరపు బంధువులు అని చెప్పి రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఒక ముఖ్యమంత్రి గారికే ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్త విషయాలు ఆయనే కనిపెడతా ఉంటాడు. ఆయనకు చాలా విషయాలు తెలుసు, అందమైన విషయాలు. తెలంగాణ రాష్ట్రానికి ఒక మొత్తం భారతదేశంలోనే సముద్ర తీరం లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్తాడు. 19 రాష్ట్రాలకు సముద్ర తీరం లేదన్న విషయం బడిపోయే చిన్నపిల్లగాన్ని అడిగినా చెప్తాడు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, సొంత భార్య, తన కొడుకు, తన తమ్ముడు, తన మరదలు, నిన్న మొన్నటిదాకా ఈయనే చైర్మన్ ఈ కంపెనీకి, 2020-22 దాకా ఈయనే చైర్మన్ ఈ మంత్రి గారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చి ఎదురుదాడి చేస్తుంటే మాకు అర్థమైంది ఒకటే, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎందుకింత ప్రేమ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి మేమందరం కూడా నిన్నంతా అధ్యయనం చేసినాం. వాస్తవం ఏంది అంటే, ముఖ్యమంత్రి గారికి కూడా ఈ పాపంలో వాటా ఉంది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ కట్టబెట్టిందే ముఖ్యమంత్రి గారు. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి భూదందాలు, ల్యాండ్ స్కామ్లు ఇవన్నీ చేస్తున్న దానిలో ముఖ్యమంత్రి గారు, ఆయన అనుయాయులు, ఆయన చుట్టూ ఉండే దండుపాలెం బ్యాచ్ వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెనకేసుకొచ్చి వాళ్ళ సభాసంగం వేయకుండా మరి ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్లుగా ఎదురుదాడి తప్ప, 2.5 ఏళ్లుగా పనికిమాలిన కమిషన్లు, పనికిమాలిన కేసులు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేసిండా ఈ ముఖ్యమంత్రి? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇవాళ మా డిమాండ్ ఒకటే, స్పష్టంగా అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని, తప్పు చేయకపోతే భయం ఎందుకు? మీ మంత్రి గారు తప్పు చేయకపోతే, మీ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ మేము ఏదైతే ఆధారాలతో సహా బయటపెట్టామో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదు? చట్ట ప్రకారం 2వ నోటీస్ ఇస్తే సంవత్సరం జైలు శిక్ష పడాలా, మరి ఎందుకు మంత్రి గారి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? నిన్న ఒక ఆయన మంత్రి గారు లేచి అంటాడు, ఇది కేవలం 4 లక్షల రూపాయల ముచ్చట అని చెప్తున్నాడు ఒక ఆయన, మైనింగ్ శాఖ మంత్రి. సిగ్గుపడాల మైనింగ్ మంత్రి గారు. మొన్న అధికారులు రేడ్ చేసినాడు, అధికారులు ఈ సంస్థ మీద ఆ రోజు విచారణకు పోయినాడు, ఒకరోజే దొరికింది 32 లక్షలు. ఒక రోజుకే 32 లక్షల మరి సామాను అక్కడ దొరికితే, ఎగ్గొట్టిన ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ఫీజులు దొరికితే 2.5 ఏళ్లుగా ఏ రకంగా అన్యాయం జరుగుతున్నదో, ఏ రకంగా ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో మీరు అంచనా వేయవచ్చు. ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో ఒక అంచనా వేయవచ్చు. అట్లాగే ఇది ఒకటే కాదు, ఇవాళ కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ అని మరో కంపెనీ, ఇది ముఖ్యమంత్రి గారి అత్యంత దగ్గరి బంధువు, ఆయనకు వరుసకు బామ్మర్దయ్యే రమేష్ రెడ్డి గారు అనే వ్యక్తిది భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట. మేమివాళ ఈ ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతా ఉన్నాం. మీరు అంటా ఉన్నారు మైనింగ్ రెవెన్యూ పెంచాము అని. మైనింగ్ రెవెన్యూ ఎట్లా పెరిగిందో మాకు తెలియదా, మీకు తెలియదా? మీరు అన్ని ఫీజులు పెంచారు. నిజానికి పెంచిన ఫీజుల ప్రకారం ఈ ప్రభుత్వానికి ఈరోజు 1700 నుంచి 1800 కోట్ల ఆదాయం రావాలి, కానీ వస్తున్నది 900 కోట్లు. మరి మిగతా 900 కోట్లు ఎవరి జేబుల్లో పోతున్నాయి? రాఘవ కన్స్ట్రక్షన్ జేబులో పోతున్నాయా? భాగ్యలక్ష్మి మైనింగ్ రమేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి జేబులోకి పోతున్నాయా, లేదా ముఖ్యమంత్రి ఖాతాలోకి పోతున్నాయా? తేల్చాల్సిన అవసరం ఉంది. అందుకే మేము పట్టుబడతా ఉన్నాం. సభా సంఘం వేయండి, మంత్రి గారి పాత్ర ఏంది, ముఖ్యమంత్రి గారి పాత్ర ఏంది,
అట్లాగే ప్రభుత్వంలోని ఇంకా ఇతరుల పాత్ర ఏంది, దండుపాలెం బ్యాచ్ పాత్ర ఏంది అన్ని బయటికి రావాలంటే గతంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ విషయంలో ఇట్లాగే ఆరోపణలు వస్తే ప్రతిపక్ష శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో వారిని హౌస్ కమిటీ చైర్మన్ గా నియమించి మరి వారు ముందుకొచ్చారు పారదర్శకంగా. ఇవాళ నిజంగానే ఈ ప్రభుత్వం తప్పు చేయకపోతే, మీ మంత్రి తప్పు చేయకపోతే, మంత్రి కుటుంబం 100 కోట్ల అవినీతికి పాల్పడకపోతే ఎందుకు ప్రభుత్వం భయపడుతున్నది, ఎందుకు సభను వాయిదా వేసుకొని పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టం. ఈ పాపంలో, ఈ మంత్రి గారి స్కామ్ లో నిన్న భారతీయ జనతా పార్టీ సభ్యుల ప్రవర్తన కూడా మీరు చూశారు. వారు ఇవాళ ప్రతిపక్ష పార్టీలాగా లేరు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము ఎన్ని రకాల స్కాములు బయటపెట్టి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా కేంద్రం స్పందించదు. నిన్న మైక్ ఇచ్చిన స్పీకర్ గారు బీజేపీ సభ్యులకి, వాళ్ళు కూడా మంత్రి గారి అక్రమాలకు వంత పాడుతూ ప్రభుత్వం ఆడినట్టల్లా ఇక్కడ బీజేపీ ఆడుతా ఉన్నది. ఇది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. మంత్రి గారి విషయంలో ఖచ్చితంగా ఏ మంత్రి అయితే ఇల్లీగల్ మైనింగ్ కు పాల్పడ్డాడో, ఏ మంత్రి గారి కుటుంబం అయితే ఇల్లీగల్ మైనింగ్ కు పాల్పడ్డదో, ఏ మంత్రి గారి కుటుంబం అయితే ఇవాళ 1 కోటి ఎకరాల భూములను, పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల సంపద కొల్లగొడతా ఉన్నారో, ఎవరైతే ఈ రోజు ప్రైవేటు భూముల్లో కూడా గూండాలను వేసుకుని వెళ్లి మరి కబ్జాలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారో వదిలిపెట్టమనే మాట కూడా మేము హెచ్చరిస్తూ ఇంకొక విషయం కూడా చెప్పాలి. నిన్న ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్టీ మెట్రో విషయంలో, హైదరాబాద్ మెట్రో విషయంలో ఒక స్టేట్మెంట్, ఒక తీర్మానం అని పెట్టారు. పెట్టి ఏకపక్షంగా మా అభిప్రాయాలు తీసుకోకుండా ఏకగ్రీవ తీర్మానం అని చెప్పి ఆయన డప్ప ఆయనే కొట్టుకొని వెళ్ళిపోయినాడు. వాస్తవం ఏంది? నిన్న స్టేట్మెంట్ ఎంత తప్పుల తడకగా ఉన్నది. ఆ స్టేట్మెంట్ లో రాస్తారు 22,000 కోట్ల మెట్రోని మేము 15,000 కోట్లకే కొన్నాం, చాలా గొప్ప పని చేసినామని చెప్పి ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తా ఉన్నారు. వాస్తవం ఏంది? 280 ఎకరాల ప్రభుత్వ భూమిని మెట్రోకి కేవలం ఆనాటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లీజుకు మాత్రమే ఇచ్చింది. ఆ భూములు మనవే, ప్రభుత్వానికే, ప్రజల భూములవి. ఆ 280 ఎకరాలు వాళ్ళకి ఎల్ఎన్టీకి రాసివ్వలేదు, కేవలం లీజుకిచ్చారు. లీజుకిచ్చిన భూముల్లో ఎల్ఎన్టీ వాళ్ళు 18 కోట్ల స్క్వేర్ ఫీట్ల బిల్టప్ ఏరియా కట్టి దాని నుంచి వచ్చే ఆదాయంతో వారు సంపాదించుకోవాలా. తిరిగి ఆ భూముల్లో డెవలప్ చేసిన 18 కోట్ల చదరపు అడుగుల భవనాలతో సహా తిరిగి రాష్ట్రానికి అప్పజెప్పి పోవాలి. ఇది అగ్రిమెంట్. కానీ నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? 22,000 కోట్ల ఆస్తిని మేము 15,000 కోట్లకే కొన్నాం, 7,000 కోట్లు మిగిలిచ్చినాం అంటుంది. ఇది ఎట్లుందంటే మీ భూమిని, మీ ఇల్లును మళ్ళీ మీరే తిరిగి కొనుక్కున్నట్టుంది. అంటే ఎంత సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి అంటే. 15,000 కోట్ల లోను ఒక ప్రైవేటు సంస్థ బ్యాలెన్స్ షీట్ మీద ఉంటే దాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్దిందే సిగ్గుచేటంటే, ఎల్ఎన్టీ సీఎఫ్ఓను అరెస్టు చేస్తా అని బెదిరించి, మేడిగడ్డ బరాజు విషయంలో నేను చెప్పినట్టు ఇంటలేరని చెప్పి వాళ్ళను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి చివరికి మరి ఆ 280 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతే ఇవాళ ఎల్ఎన్టీ చేతిలో లీజు రూపంలో ఉందో దాన్ని కొట్టేయడానికి ఈ దండుపాలెం బ్యాచ్ వేసిన ఒక కుట్ర, ఒక స్కెచ్ నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన. ఎల్ఎన్టీ భూములు కావవి, అవి ప్రభుత్వ భూములే, అది ప్రజల సంపదనే. కానీ ఇవాళ ప్రైవేటు సంస్థ నెత్తి మీద ఉన్న అప్పును ప్రభుత్వం నెత్తి మీద, ప్రజల నెత్తి మీద 15,000 కోట్ల అప్పు ఎందుకు రుద్దుతున్నాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆ 280 ఎకరాల భూమి ఏదైతే ప్రజల సొత్తు ఉన్నదో దాన్ని ఏ రకంగా రేపటి రోజున మీరు వినియోగించబోతా ఉన్నారో సమాధానం చెప్పి తీరాలి. వాటిని అమ్ముతారా, నీ అనుయాయులకు కట్టబెడతావా, మరి ఇంకెవరికైనా లీజుకిస్తావా, నీ దండుపాలెం బ్యాచ్ కు పుట్నాలు బఠాన్లు లెక్క పంచిస్తావా అనే అనుమానాలు ఇవాళ హైదరాబాద్ ప్రజల్లో బలంగా ఉన్నాయి. నేను ఒక్క మాట సూటిగా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఎల్ఎన్టీ చేతిలో ఉంటే, అందుకే ఎల్ఎన్టీని తీసుకోవాల్సి వచ్చింది అంటున్నావు. మరి ఇదే కేంద్ర ప్రభుత్వం, ఆనాడు కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం ఉంది. మేము హైదరాబాద్ రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ కు 32 కిలోమీటర్లు హైదరాబాద్ మెట్రోని పొడిగించాలని చెప్పి టెండర్ చేశాం. పూర్తిగా పనులు కూడా ప్రారంభించి శంకుస్థాపన కూడా చేసినాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమీ అభ్యంతరం చెప్పలేదే. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా. మరి మాకు చెప్పిన అభ్యంతరం నీకెందుకు చెప్తున్నది? ఏమైనా కాయిదాలు ఉన్నాయా? ఎల్ఎన్టీ ఒప్పుకోకపోతే మేము ఫండింగ్ చేయమనే కాయిదాలు ఉన్నాయా? ఇవన్నీ ముఖ్యమంత్రి గారు పుట్టించిన కాకమ్మ కబుర్లు, ముఖ్యమంత్రి చెప్తున్న కాకమ్మ కబుర్లు. ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకి మేము కూడా ఆనాడు ఎల్ఎన్టీ చేతిలో ఉన్న రాయదుర్గం నుంచి
ఎయిర్పోర్ట్ కి ప్రతిపాదించాం. మీరు రాగానే దాన్ని రద్దు చేసినారు. మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోతే ఈ రోజు ఎందుకు చెప్తుంది? ఇదంతా ముఖ్యమంత్రి గారు అల్లిన ఒక కాకమ్మ కథ. ఖచ్చితంగా 280 ఎకరాలు కొట్టేయడానికి వేసిన ఒక స్కెచ్. ఈ భూదందాకు భూమాఫియాకి ముఖ్యమంత్రి గారే దండుపాలెం ముఠాకు నాయకుడిగా మారి ఇవాళ ఎల్ఎన్టీ CFOను జైల్లో ఇస్తాను బెదిరించి మేడిగడ్డ బరాజ్ విషయంలో కూడా ఆయన చెప్పినట్టు ఇంటలేరనే ఒక కోపంతో చివరికి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఆ 280 ఎకరాలను లాక్కునే కుట్ర తప్ప ఇంకొకటి కానే కాదు. ఇందులో హైదరాబాద్ ప్రజల ప్రయోజనాలు లేవు, మెట్రో ప్రయోజనాలు లేవు. 22,000 కోట్ల ఆస్తి, అది ఎన్నటికైనా హైదరాబాద్ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. దాన్ని తిరిగి మనమే కొనుక్కోవడం ఏదైతే ఉందో ఇది ఉల్టా మన భూమికి, మన హక్కుకి, మన ప్రాపర్టీకి మనమే పైసలు పెట్టి తిరిగి కొనుక్కోవడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పెద్ద కుంభకోణం తప్ప మరొకటి కానే కాదు. నిజంగానే ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి అనే డిమాండ్తో మేము హౌస్ లో కూడా పోతా ఉన్నాం.